ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఆటిజం. ఆటిజం అంటే పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా లేకపోవటం. సాధారణంగా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా పూర్గా ఉంటాయి. సాధారణంగా ఆటిజం పేషెంట్ చూసుకుంటే వాళ్ళని పేరు పెట్టి పిలిచినా కూడా పలకరు. అదేవిధంగా వాళ్ళ ప్రపంచంలోనే ఉంటారు తప్ప మిగతా పిల్లలతో ఆడుకునే అవకాశం ఉండదు. వాళ్ళ యొక్క వస్తువుల్ని మిగతా పిల్లలతో షేర్ చేసుకునే అవకాశం ఉండదు. ఇలాంటి లక్షణాల్లో మనం ఆటిజం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఆటిజం రావడానికి గల కారణం కొన్ని జన్యుపరమైన లోపాలు. అదేవిధంగా పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు తల్లులు వాడే మందుల వల్ల కూడా ఆటిజం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలు పెరిగే క్రమంలో వాళ్ళు ఎక్స్పోజ్ అయిన కెమికల్ బట్టి కూడా ఆటిజం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోషల్ ప్రాబ్లం అంటే ఏంటంటే, మనం పిల్లల్లో కోవిడ్ టైంలో చూసుకుంటే చాలామంది వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోయి వేరే బయట ప్రపంచంతో తిరిగే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమైందంటే, పిల్లలు ఎక్కువ గాడ్జెట్స్ అంటే లైక్ మొబైల్ ఫోన్స్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోవడం జరిగింది. సో దీనివల్ల అప్పుడు వాళ్ళకి ఆటిజం అనేది డెవలప్ అవ్వడం జరిగింది. సాధారణంగా ఈ ఆటిజం పిల్లల్లో మనం చూసుకుంటే కనుక వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళు ఎవరితోటి కలవకపోవటం, అదేవిధంగా వాళ్ళే ఆడుకోవటం, దాంతోపాటు హైపర్ యాక్టివ్గా అంటే ఎక్కువగా గెంతడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా కొంతమంది ఆటిజం పేషెంట్లు మా క్లినిక్ వచ్చినప్పుడు క్లినిక్ అంతా తిరిగేస్తుంటారు. సాధారణంగా మన అందరం చూసినప్పుడు వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేసేస్తాం. అలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. అదేవిధంగా ఈ ఆటిజం పిల్లల్లో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? సాధారణంగా ఆటిజంతో సఫర్ అవుతున్న పిల్లలు ఈ గ్లూటిన్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఆటిజం సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆటిజంతో సఫర్ అవుతున్నారో వాళ్ళు షుగర్ రిలేటెడ్ ఫుడ్ తక్కువ తీసుకోవడం అనేది చేయాలి. ఆటిజం అనేది నిర్ధారణ చేసుకోవడానికి మనకి ఎటువంటి టెస్ట్లు అయినా ఉన్నాయా అనుకుంటే కనుక, సో దీనికి మామూలుగా బిహేవియర్ బట్టి అసెస్ చేసి నిర్ధారణ చేయడం తప్ప ప్రత్యేకించి ఆటిజంకి ఎటువంటి పరీక్షలు లేవు. అదేవిధంగా ఆటిజం వచ్చిన పిల్లలకి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సాధారణంగా ఎవరైతే ఆటిజంతో సఫర్ అవుతున్నారో వాళ్ళలో పిల్లలు ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉంటే కనుక టారెంజులా 200 అనే మందు వాడడం చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆటిజంతో సఫర్ అవుతున్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ చాలా డల్గా ఉండి మైల్డ్గా ఉండి ఎవరితోటి కలవట్లేదు అంటే కనుక బెరేటెకార్ 200 అనే మందు వాడడం చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి జన్యుపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ హిస్టరీ బట్టి కానీ వాళ్ళ యొక్క ఆటిజం డెవలప్ అయితే కనుక కార్సినోసిన్ 200 అనే మందు వాడడం చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే ఈ ఆటిజంతో సఫర్ అవుతున్నారో వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే సూచన ఏంటంటే, ఖచ్చితంగా ఆటిజం అనేది నిజంగా దాన్ని ఎదుర్కోవడం ఒక సవాల్ లాంటిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లల పేరెంట్స్కి వాళ్ళ యొక్క కళలు, వాళ్ళ యొక్క డ్రీమ్స్ కొన్ని ఉంటాయి. సో వాటన్నిటినీ కాదని ఈ యొక్క ఆటిజం పిల్లలు ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ని వాళ్ళకి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి అధైర్యపడకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద పూర్తిగా మనం కనుక సపోర్ట్ చేయగలిగితే వాళ్ళకి హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఆటిజం నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని మామూలు చైల్డ్తో సమానంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడకుండా ఈ ఆటిజంతో సఫర్ అవుతున్న పిల్లలందరూ కూడా ఈ హోమియో ట్రీట్మెంట్తో పాటు థెరపీస్ లైక్ బిహేవియర్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, స్పీచ్ థెరపీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక మనం ఆటిజంని పూర్తిగా పిల్లల్లో నిర్మూలించవచ్చు. మీకు ఈ ఆటిజం గురించి కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. సో మీకు ఇంకా కనుక ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.